మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇంటి వద్ద సోదాల సందర్భంగా ఈడీ అధికారుల వాహనాలపై జరిగిన దాడికి సంబంధించి 8 మందిని అరెస్టు చేసినట్లు కేరళ డీజీపీ ఆర్య చంద్రశేఖర్ గురువారం తెలిపారు. నిన్నటి ఘటనపై దర్యాప్తు సరైన దిశలోనే సాగుతోందని డీజీపీ చెప్పారు. దాడి చేసిన మరికొందరిని కూడా గుర్తించామని చెప్పారు. ఈడీ బృందాలపై దాడుల ఘటనను హోంమంత్రి రమేష్ చెన్నతలకు వివరించినట్లు ఆయన తెలిపారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి ఆదేశించారని చంద్రశేఖర్ వివరించారు. సోదాల గురించి ముందుగా ఈడీ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. కానీ తనిఖీలు చేపట్టిన తరువాత తాము భద్రతను ఏర్పాటు చేశామన్నారు. నిన్న ఈడీ అధికారులు భద్రతా సిబ్బందిపై జరిగిన దాడికి సంబంధించి కేరళ పోలీసులు సుమారు 300 మందిపై కేసులు నమోదు చేశారు. ఈడీ అధికారుల వాహనాలపై రాళ్లు ఇటుకలతో విసరడం, ఒక కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నించిన సీఆర్పీఎఫ్, కేరళ పోలీసు సిబ్బందిపై కూడా దాడి జరిగిందని పొందుపరిచారు. విజయన్ కుమార్తె సంస్థకు ఒక ఇసుక తవ్వకాల కంపెనీకి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై మాజీ సీఎం పినరయి విజయన్ సహా పలువురు నివాసాల్లో నిన్న ఈడీ సోదాలు నిర్వహించింది.